హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మార్నింగే నేను లేవగానే ఫస్ట్ పాలే పొయ్యి మీద పెట్టానమాట. పొయ్యి తుడిచేసుకొని నిన్న తోమిందే కాబట్టి పాలు పొయ్యి మీద పెట్టానండి. ఎందుకంటే నైట్ పాలు పొయ్యి మీద ఫ్రిడ్జ్లో పెడదామంటే వేడిగా ఉండే, బయట పెడితే పగిలిపోతాయేమో అనిపించింది. మా ఆయన అడిగితే ఉండని, ఏం కాదన్నాడు. నా లెక్క ప్రకారం 11 hours మాత్రమే ఉంటాయి పాలు, తర్వాత పగిలిపోతాయి అన్నమాట. నాకు ఇంకా చాలా కంగారు వేసింది. అప్పటికే 11 hours అయిపోయింది. ఇంకా అందుకే ఉన్నాయా లేవా అని ఫస్ట్ లేవగానే ఏ పని చేయకుండా పొయ్యి ఒకటి పైన అట్లా అట్లా అనుకొని వెలిగించి పాలైతే పొయ్యి మీద పెట్టుకున్నానండి. అవైతే పాడవ్వలేదు, మంచిగా ఉన్నాయన్నమాట. థ్యాంక్ గాడ్ అనుకున్నాను. 1/2 లీటర్ పాలు కదండి, ఎంత అనుకున్నా. ఇంకా రిచ్ అయినా పూర్ అయినా మిడిల్ క్లాస్ అయినా ఎవరికైనా ఫుడ్ మీద అయితే కోపం ఉండదు కదా. అందులో ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ప్రతి రూపాయి బంగారంలాగా చూసుకొని బతకడమే కదా. ఇంకా అందుకే నాకైతే చాలా బాధ వేసింది. అవి పాడైపోతే ఇంకా నేను అసలు తట్టుకోలేకపోతుండే. పెద్ద వాటికంటే నేను ఎందుకో చిన్న చిన్న వాటికి ఎక్కువ ఫీల్ అయిపోతాను అనమాట. ఏదైనా యూజ్ తీసుకుంటే యూజ్ అవుతే నాకు హ్యాపీ, యూజ్ అవ్వకపోతే నాకు చాలా బాధ వేస్తుంది అన్నమాట. అలాగే ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదైతే థర్స్డే రోజు మార్నింగ్ అనమాట. థర్స్డే రోజు ఎప్పుడో పోస్ట్ చేస్తుంది ఏంటి అనుకోకండి. దాని వెనస్డే వీడియోకే మొన్న తిప్పలు పడగా అప్పుడు అప్లోడ్ అయిందనమాట. దానివల్ల ఇది కాస్త లేట్ అయిపోయింది. ఇంకా ఇల్లు వాకిలైతే ఊక్కొని వచ్చేసి నేనైతే రైస్ పెట్టేశాను అనమాట. ఇంకో పొయ్యి మీద స్వీట్ కార్న్ పెట్టాను. ఇవి రెండు ఉడికేలోపు నిన్న నైట్ నేను దొండకాయ వండుదామని తీసుకున్నాను. కానీ మళ్ళీ మార్నింగ్కి ఏమి ఉండవు కదా అని చెప్పి మొన్న మార్నింగ్ది కర్రీ ఉంటే ఆమ్లెట్ వేసుకొని తినేసాం కదా. ఇంకా దొండకాయ అయితే కట్ చేసుకోవాలి. బయట పెట్టుకున్నాను కొంచెం కూలింగ్ పోయేదాకా అని. ఇంకొచ్చి అయితే పిల్లల్ని లేపుతూ ఉన్నాను అనమాట. లేవండి అమ్మ లేవండి ఫాస్ట్గా అని చెప్పి లేపుతూ ఉన్నాను. ఇంకా ఉక్కపోస్తుంది కదా, దానికోసం వాళ్ళు లేవట్లేరు. ఉక్కపోస్తుంది కదా, వాళ్ళు అస్సలు లేవట్లేరు. నైట్ టైం ఏమో లేట్గా పడుకోవడం, మార్నింగ్ ఏమో ఫాస్ట్గా లేవడము. దానివల్ల అసలు లేవలేకపోతున్నారు. లేవండమ్మా స్కూల్ టైం అయిపోతుంది. పడుకునేటప్పుడు నైట్ రోజు 6కే లేపు మమ్మీ నేను లేసేస్తాను అంటారు, కానీ పొద్దున్న లేసేటప్పటికి అసలు అదే ఉండదు. మళ్ళీ లేచినాక కూడా సేమ్ క్వశ్చన్, అదేంటి 6కే లేపుతా అన్నావు కదా, ఇంత లేట్గా లేపావేంటి అంటూ ఉంటాడనమాట మా పెద్దోడు. ఇంకా మా డాడీ గారు ఫాస్ట్గా లేస్తారు, చెప్పాను కదా, వాడికి కొంచెం ఒక టైం అంటూ ఉంటుంది పడుకోనీకి లేవనీకి. అందుకోసం ఇంకా నేనైతే నిద్ర లేపుతూ ఉన్నానమాట. ఎంత బుజ్జగిచ్చినా అటు ఇటు దొర్లుతూ కన్నమ్మ అయితే నేను పడుకోవాలి అప్పుడే తెల్లారిపోయిందా అంటా ఉన్నాడనమాట. ఇంకా కొద్దిసేపటికైతే బెదిరించి నేనైతే లేపేసి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే పొయ్యి మీద అన్నం ఉంది కదా, అది ఒక పొంగు వచ్చి వెంటనే వంపకపోతే అదైతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఇంకా అందుకోసమని నేనైతే బెదిరిస్తూ ఉన్నాను. అయినా సరే లేపుతూ ఉన్నాను. పొద్దున్నే నిద్రల నుంచి లేపని కూడా మనసు ఒప్పదనమాట. ఎందుకంటే పాపం కదా అనిపిస్తుంది, కానీ స్కూల్కి అయితే వెళ్ళాలి కదా అని కూడా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే బెదిరిచ్చేస్తూ ఉన్నాను అనమాట. గిలిగింతలు పెట్టేస్తున్నాను లేవని చెప్పి ఇంకా చేసి నేనైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా నేను దొండకాయ ఇట్లా కోసేసుకొని ఊరైతే పొయ్యి మీద వేసేసుకుంటున్నాను. రౌండ్గా కట్ చేసుకున్నాను ఫాస్ట్గా. ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఇంకా పొయ్యి మీద అయితే వేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసి పచ్చిమిర్చి దొండకాయ వేసేసాను. ఇంకా తర్వాత ఇది ఉల్లిపాయ మగ్గేలోపు స్టవ్ సిమ్లో పెట్టేసి వెళ్ళి పక్కలో అయితే ఎత్తేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు లేచేసారు కదా, ఇంకా పిల్లోస్ పాపకి అడ్డుగా పెట్టేసి దొరలదు. మ్యాక్సిమం 99% దొరలదు, 1% చెప్పలేం కదా, చిన్న పాప కదా అని వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నేనైతే పక్కలన్నీ ఎత్తేసి వచ్చేసి ఇంకా మళ్ళీ వంట పని అయితే చూడాలన్నమాట. వీళ్ళైతే ఆ లోపు నేను అవి ఎత్తే లోపే మా డాడమ్మ అయితే వచ్చేసాడు. ఇంకా వాడికి అయితే తుడిచేస్తూ ఉన్నాను అనమాట. ప్రతి పనికి సగం సగంలే, వంటలో సగం ఇటు మిక్సింగ్ అనమాట. బెడ్రూమ్లకి, హాల్లకి, కిచెన్లకి, బయటికి ఇలాగ తిరుగుతూ ఇంకా వాడికైతే గట్టిగా తుడుస్తూ ఉన్నాను అనమాట. వాడికి ముక్కు నొప్పేసింది, అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే కదా, వాడికి ముక్కులో కురుపు అయిపోయిందనమాట. వాళ్ళ నాన్నకు కూడా బాగా అవుతుంది ముక్కులో కురుపు.
ఇంకా వాడికి కూడా అయింది. ఇంకా పొరపాటున గట్టిగా తుడిచేసి అన్నాడు. సారీ చెప్పి ఇంకా నెమ్మదిగా తుడుస్తున్నాను అనమాట ముక్కు సైడ్కి మట్టికి. ఇంకా నేనైతే మళ్ళీ చేప మిగిలిపోతే దాన్ని కూడా ఎత్తేసుకొని నేను మళ్ళీ కిచెన్లోకి అయితే వెళ్ళిపోవాలి. అసలు ఎంత ఉక్కపోస్తుందో. ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఉల్లిపాయ అయితే కొంచెం మగ్గిపోయిందనమాట. కొంచెం సాల్ట్ వేసి ఇంకో 2 minutes మగ్గిచ్చేద్దామని చెప్పి పెట్టానమాట. ఇంక ఈలోపు మా డాడమ్మ అయితే యూనిఫామ్ అయితే వేసేసుకుంటున్నాడు. మా పెద్దోడేమో అప్పుడప్పుడే వస్తాడనమాట, ఇంకా రాలేడు. నేనైతే వాడికి యూనిఫామ్ సెట్ చేస్తున్నాను. వేసేసుకుంటారు కానీ అది ఎంత లాగినా కింద నుంచి లాక్కోవాలని తెలియట్లేదు. పైనుంచి పెడతారు కదా, మళ్ళీ నెక్కర్ వేసుకునేటప్పటికి పైకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఫైనలీ ఓ టచ్గా నేనైతే సెట్ చేస్తానన్నమాట. రోజు వెళ్ళే ముందైనా ఒకసారి వీలు అవ్వకపోతే లేట్ అయినప్పుడు ఇంకా తప్పదనుకోండి, ఇంకా అలాగే వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత వాడికైతే కూర్చోబెట్టి వాడికి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళిద్దరు వచ్చేసాక స్వీట్ కార్న్ అయితే వేసి ఇచ్చాను అనమాట. మా చిన్నోడు లేట్గా తింటాడు, అందుకే ఫస్ట్ వాడికి వేసి ఇచ్చాను. వాళ్ళ అన్నయ్య అయితే ఇంకా వేసుకుంటున్నాడు అనమాట. ఏది పెట్టు లేట్గా తింటాడు మా చిన్నోడు. ఇంకా తర్వాత కోంబు చేసేస్తున్నాను. క్రీమ్ పూసుకున్నామంటే అస్సలు సొయ్యే ఉండదన్నమాట. ఇంకా కోంబు చేస్తూ నీట్గా తర్వాత క్రీమ్ పూయాలి. మా చిన్నోడు అప్పటికి వెతుకుతున్నాడు. చైర్ పైన కూర్చుంటే ఎందుకు డాడీ లేచా అంటే, చైర్ పైన కూర్చోవద్దు కింద కూర్చోవాలి అన్నం తినేటప్పుడు మీరు చెప్పారు కదా అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా సరే అని చెప్పాను. క్రీమ్ పూసుకోమంటే నువ్వే పుయ్యు అని. అదే నాను నీకంటే చిన్న పిల్లోడు పూసుకున్నాడు, నువ్వు నన్ను పూయమంటావేంటి, ఇంకెప్పుడు నాను అంటే మళ్ళీ నేను పూసుకోవడం ఎందుకు మమ్మీ, నువ్వు పూస్తున్నావు కదా, కోంబు చేసావు కదా అని చెప్తున్నాడు అనమాట. అందుకే ఇంకా వెటకారానికి తల అయితే అలా అంటున్నాను. ఇంకా చక్కగా అయితే క్రీమ్ పూసేసి వాడికి కూడా స్వీట్ కార్న్ వేసి ఇచ్చేసాను అనమాట. వాడుకు తింటున్నాడు. వాళ్ళ నాన్న అయితే ఫ్రెష్ అవుతూ ఉన్నాడు అనమాట. ఇంకా ముగ్గురికి ఒకటే టైం కదా, అట్ ఏ టైం కాబట్టి ఆల్మోస్ట్ ఒకేసారి రెడీ అవుతారనమాట. జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి మా ఆయన వాళ్ళని దింపొచ్చాక తింటాడు. ముందైతే ముగ్గురు సేమ్. ఇంకా వాడి క్రీమ్ పూసేసి నేను మళ్ళీ హ్యాండ్ వాష్ అయితే చేసేసుకొని, హ్యాండ్ వాష్కి ముందు అందులో అల్లము కొంచెం పసుపు దొండకాయలు వేసేసి మగ్గించుకుంటున్నాను అనమాట. అవి మగ్గించుకుంటూ ఇక్కడైతే నేను వాటర్ బాటిల్స్ వాష్ చేసి వాటర్ బాటిల్స్లో అయితే వాటర్ ఫిల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సరిపోవట్లేదు వాటర్ బాటిల్, అందుకోసమని 2 బాటిల్స్ పెట్టాలనుకుంటున్నా. మీకైతే ఇక్కడ ఒకటి పల్పీ ఆరెంజ్ బాటిల్ కూడా నింపి పెడుతున్నాను అనమాట. పల్పీ ఆరెంజ్ బాటిల్ కూడా ఒకటి పెడుతున్నా. బ్రేక్ వరకు అది తాగమంటున్నాను, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు కొత్త బాటిల్స్ మళ్ళీ ఏం కొన్నాను, పెద్దవైతే మళ్ళీ లగేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అని పల్పి ఒకటి పెద్ద బాటిల్ రెగ్యులర్ది పెడుతున్నాను అనమాట. పెట్టాక వాళ్ళు స్వీట్ కార్న్ తినేసాక కాబట్టి అయితే ఏం సరిపోతుంది, కొంచెమే కదా అని కొన్ని మిరియాలు పాలు పోసాను. మా చిన్నోడికి కాఫ్ ఉంది కదా అని ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాను. వాళ్ళైతే వెళ్ళిపోయారు. తర్వాత నా చిత్తల్లో అయితే లేచేసింది. ఇంకా తను చూడండి కూర్చుందనమాట. ఇంకా తనకు కూడా బ్రష్ చేయించి నేను ఫ్రెష్ అయిపోయి ఉన్నాయన్నీ తోమేసుకున్నాను అనమాట. ఇది ఆఫ్టర్నూన్ హాఫ్ డే స్కూల్స్ కదా, వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ డే ఎగ్జామ్కి అయితే అడుక్కుంటూ ఉన్నామన్నమాట. ఇది అడ్డంగా తీసాను కానీ ఎందుకో నిలువ వచ్చేసింది. ఇంకా అడుక్కుంటూ ఉన్నాను ఎగ్జామ్ కోసము. ఓరలు రాయడానికి ఇంకా కుదరదు కదా, మిగతా రోజులు రాస్తారు కాబట్టి. పెద్దోన్నైతే మోస్ట్లీ అడుగుతాను, రాపించట్లేను. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ క్లాసెస్లో ఫుల్ ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు వాడు హ్యాండ్ రైటింగ్ ఓకే, వాడు రాయటం కూడా ఓకే, కొంచెం స్లో ఉంటాడు, అయినా కూడా బాగా రాసేస్తాడనమాట. హ్యాండ్ రైటింగ్ అయితే బాగుంది, రైటింగ్ స్లో తప్ప హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, మనకు క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట. అలా ఇంకా అందుకోసమని అడుగుతూ ఉన్నాను. ఏదో నాకే అర్థం కాలేదనమాట. కర్సివ్ రైటింగ్ రాస్తాడనమాట, మంచి కర్సివ్ రైటింగ్ రాస్తాడు, దానికోసమని చూస్తూ ఉన్నాను. ఇంకా తర్వాతకి మా చిన్నోడికి కూడా చదువుకోమని చెప్తున్నాను అనమాట. రేపటి నుంచే కాబట్టి ఏమి ఎగ్జాము ఏంటి అని అడుగుతూ ఉన్నాను. ఆడు చెప్తూ ఉన్నాడు. ఇంకా ఈలోపు అయితే ఇంకెందుకు చాలా ఎర్లీగా హోంవర్క్స్ కంప్లీట్ చేసుకుంటున్నామంటే, మొన్న నుంచి డీమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం. మేము షాపింగ్ చేస్తే ఎక్కడ దొరకలేవు కదా, అందుకోసమని వెళ్దామని. వాళ్ళ డాడీ వచ్చేటప్పటికి వీలైపోవాలి, అన్నీ ఖాళీగా ఉండాలని చెప్పి ఫాస్ట్గా చదివేసుకున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కదా, మిస్ చేయకూడదు, ఒకసారి రివైజ్ అని చెప్పి రివైజ్ మాత్రమే చేసేసుకొని మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. 8కి వెళ్ళాము, అయినా ఫుల్ రష్ ఉందన్నమాట. ఇంకా నాకైతే అక్కడ వీడియో తీయడానికి అసలు వీలు అవ్వలేదు. అందరూ చూస్తూ ఉంటే ఎప్పుడూ తీయట్లేం కదా, ఇప్పటికీ కొంచెం కొత్తగానే ఉంది గుంపులో వీడియోస్ తీయటము. ఇంకా అందుకోసమని మామూలుగా అయితే తీసుకున్నాను వీలైన చోట అక్కడక్కడ,
కానీ ఇంకా నా వల్ల కాలేదన్నమాట. ఇంకా తర్వాత మేమైతే షాపింగ్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఇక్కడ కూడా మాకు ఏం దొరకలేదు తెలుసా, మీరు నమ్ముతారో లేదో. 3 షర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాం కానీ ఇంకేదో ఒకట్లే అని చూడడానికి బాగున్నాయి కానీ క్వాలిటీ బాగాలేదనమాట. బాస్కెట్లో వేసుకొని ఇంకా బిల్డింగ్కి వచ్చే ముందు కూడా మా ఆయనకు సాటిస్ఫాక్షనే రాలేదు, అసలు ఆయనకు నచ్చలేదన్నమాట. వద్దు తీసేసి ఇంకా టైం ఉంది కదా చూద్దాంలే మెల్లగా అని చెప్పి తీసేసి వచ్చామన్నమాట. అంత దూరం పోయి ఏం తెచ్చుకున్నామో చూపిస్తాను చూడండి. బ్రష్లు, పేస్ట్లు, ఇంకా కర్రీ బాక్స్. మా ఆయనకు ప్లాస్టిక్లో పెడుతున్నాం కదా అని ఒక కర్రీ బాక్స్. పప్పుకి కూడా బాగా కష్టం అవుతుంది, జామ్ సీసాలో పోసి పెడుతున్నా అని ఒకటి పప్పుకి తెచ్చుకున్నాను. కర్రీ బాక్సెస్ 2 ఎందుకు తెచ్చుకున్నా అంటే మా మమ్మీకి కూడా కావాలని లాస్ట్ టైం ఎప్పుడో వచ్చినప్పుడు అడిగింది. ఇప్పుడు మా ఆయనకు పెడుతున్న కర్రీ బాక్స్లోనే పెడుతున్నాను అనమాట. ఆమెకు అవి ఇచ్చాను. ఇంకా వద్దులే అవి పగిలిపోతే ఎప్పటికైనా కష్టమే కదా అని మా మమ్మీకి కూడా ఒకటి తీసుకున్నాను. 49 రూపీసే కదా, ఎన్నో పెడుతుంది మమ్మీ, అలాంటిది ఇంత చిన్నది కొనియలేమా అని పెట్టానమాట. ఇంకొచ్చేసి వంట చేసుకొని తిని పడుకున్నాం. ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.